ఆశ్రయం తప్ప వేరొకరి ఆశ్రయాన్ని నేను పొందలేను అని ఓ ప్రవక్త ఈ యొక్క విషయం కూడా నువ్వు చెప్పు అని 72వ సూర 22వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. 23వ వాక్యం. అయితే నా బాధ్యత ఏమిటి అంటే అల్లా యొక్క వహీని, వాణిని, ఈ యొక్క ఖురాన్ని, ఇస్లాంని, వాణిని, ఆయన సందేశాలను ప్రజలకు అందజేయటం వరకే నా యొక్క బాధ్యత. ఇక ఇప్పుడు ఎవరైనా అల్లా యొక్క మాటను, అతని ప్రవక్త మాటను వినకపోతే వారి కోసం నరకాగ్ని ఉంది, అందులో వారు కలకాలం ఉంటారు అని ఓ ప్రవక్త నీ వాళ్ళకి చెప్పే అని అల్లా సుబ్హానహు వ తఆలా 72వ సూర 18 నుంచి 24 వరకు చెప్తూ ఉన్నారు. ఇక 24వ వాక్యం. ఎట్టకేలకు చివరికి వారికి వాగ్దానం చేయబడుతున్నది, వారు చూసుకున్నప్పుడు ఎవరి సహాయకులు బలహీనులో, ఎవరి సహనం అతి తక్కువగా ఉందో, ఎవరి సమూహం అతి తక్కువగా ఉందో వారు తెలుసుకుంటారు అని అల్లా చెప్తూ ఉన్నారు. ఇక నేను చివరిగా ఒక 5 సూరాలు చదివి నేను ఈరోజు మన యొక్క దీని యొక్క టాపిక్, మస్జిద్కి సంబంధించిన టాపిక్ని నేను ముగిస్తాను ఇన్షాల్లా. ఖురాన్లో 107వ సూర, దీంట్లో 7 వాక్యాలు ఉన్నాయి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సూర అల్ మోమిన్. తీర్పు దినమును ధిక్కరించేవాడిని నీవు చూసావా? సూర అల్ మాఊన్. తీర్పు దినమును నీవు ధిక్కరించేవాడిని చూసావా? వీడే అనాథను గెంటివేసేవాడు, నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించనివాడు. ఆ నమాజీలకు వినాశనం తప్పదు. ఏ నమాజీలకు? వైల్ అనే నరకస్థానం ఆ నమాజీల కోసం ఉంది. ఏ నమాజీల కోసం? ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. ఒకవేళ వారు నమాజు చేసినా పరులకు చూపడానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇతరులకు ఇవ్వడానికి వారు నిరాకరిస్తారు. 109వ సూర, సూర అల్ కాఫిరూన్. ఓ ప్రవక్త వారికి చెప్పు, ఓ తిరస్కారులారా, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు, నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు, మీరు ఆరాధిస్తున్న వానిని నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు, మీరు ఆరాధించే వానిని నేను ఆరాధించబోను, నేను ఆరాధించే వానిని మీరు ఎలాగూ ఆరాధించరు, మరి నేను ఆరాధించే వానిని కూడా మీరు ఎలాగో ఆరాధించరు. మీ ధర్మం మీది, నా ధర్మం నాది. ఇక 110వ సూర, సూర అన్నస్ర్. ఓ ప్రవక్త, అల్లా